వ్యూహాలకు ప్రతివ్యూహాలు, పంతాలకు పట్టింపులు వెరసి పశ్చిమాసియాలో యుద్ధం మొదలై 2 నెలలు గడిచింది. శాంతి అన్న పదం మాత్రం ఇంకా ఎండమావిగానే కనిపిస్తుంది. అదిగో కాల్పుల విరమణ, ఇదిగో కొత్త రోడ్ మ్యాప్ అని ప్రకటనలు వస్తున్నాయే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా మొండిపట్టు, మరోవైపు తగ్గేదేలే అంటున్న ఇరాన్ పంతం. ఈ 2 దేశాల ప్రపంచ ఆర్థిక నలిగిపోతుంది. అసలు యుద్ధంలో ట్రంప్ అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయి? ఇరాన్ పంపిన కొత్త శాంతి ప్రతిపాదనలో ఏముంది? హార్ముజ్ జలసంధి చుట్టూ జరుగుతున్న ఆర్థిక అణుయుద్ధం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? దౌత్య నీడన ఇరాన్ రష్యా సాగిస్తున్న వ్యూహాత్మక ఆటలో అమెరికా నిజంగానే చిక్కుకుపోయిందా? నిన్నటి యుద్ధం, నేటి దౌత్య యుద్ధం, రేపటి ప్రపంచ ఆర్థిక సంక్షోభంపై స్పెషల్ రిపోర్ట్. వాచ్ దిస్. ఇరాన్ యుద్ధానికి ఎండ్ కార్డు పడేది ఎప్పుడు? టెహ్రాన్ లేటెస్ట్ శాంతి ప్రణాళికలో ఏముంది? ట్రంప్పై రష్యా గన్ని ఇరాన్ ఎక్కుపెట్టిందా? పశ్చిమాసియా యుద్ధం 2 నెలలు పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఈ యుద్ధాన్ని మొదట్లో చిన్నపాటిదని, త్వరలోనే ముగుస్తుందని ప్రపంచ దేశాలు భావించాయి. ఆఖరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే అంచనా వేసుకున్నాడు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపేస్తే చాలు, ఇరాన్ ఖేల్కతమవుతుందని భావించారు. అందుకే అలీ ఖమేనీని టార్గెట్ చేశారు. అమెరికా నిబంధనలకు ఇరాన్ తలవంచి త్వరలోనే శాంతికి అంగీకరిస్తుందని ట్రంప్ భావించాడు. కానీ ఈ యుద్ధం మొదలై 2 నెలలైనా ఆగడం లేదు. అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ శాంతిని ఏమాత్రం తీసుకురాలేకపోయింది. ఈ సంక్షోభం కేవలం యుద్ధ భూమికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పుడు ఈ సరికొత్త పరిస్థితులకు ప్రపంచం అలవాటు పడిపోయింది. ఇరాన్ యుద్ధం కేవలం సైనిక ఘర్షణ అనుకుంటే పొరపాటే. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. దౌత్యపరంగా ప్రతిష్టంభన నెలకొనేలా చేసింది. అసలు ఇప్పుడు ఈ యుద్ధం ఎలా ముగుస్తుందన్నదే $1 మిలియన్ ప్రశ్న. 2 నెలలు గడుస్తున్నా శాంతి దిశగా స్పష్టమైన మార్గం కనిపించడం లేదు. శాంతికి ఒక కొత్త ప్రతిపాదన, తాజా ప్రతిష్టంభన, అధికార రాజకీయాల మరో అంకం మొదలైంది. 2 రోజుల క్రితం ఇరాన్ కొత్త శాంతి ప్రణాళికను ప్రతిపాదించింది. మధ్యవర్తుల ద్వారా వాషింగ్టన్కు పంపింది. కొత్త పీస్ ప్లాన్లో ఇరాన్ ప్రతిపాదనలు ఏంటి? పశ్చిమాసియా సంక్షోభం నుంచి గట్టెక్కడానికి దశల వారీగా మార్గాలను శాంతి ప్రణాళికలో ఇరాన్ సూచించింది. యుద్ధాన్ని ముగించడం, అమెరికా, ఇజ్రాయెల్ నుంచి మరోసారి దాడులు జరగకుండా గ్యారంటీ ఇవ్వడం, వాణిజ్యంపై అమెరికా ఆంక్షలు ఎత్తివేత వంటి ప్రతిపాదనలను ఇరాన్ చేసింది. వీటికి అంగీకరిస్తే హార్ముజ్ జలసంధి మళ్లీ తెరుస్తామని టెహ్రాన్ చెబుతోంది. ఆ తర్వాత అణు కార్యక్రమంపై చర్చలంటూ ఇరాన్ తేల్చి చెప్పింది. ఇరాన్ ప్రతిపాదనలు చూడటానికి చాలా చక్కటి రోడ్ మ్యాప్లా అనిపిస్తుంది. కానీ లోతుగా పరిశీలిస్తే మాత్రం ఇరు దేశాల మధ్య ఉన్న అసలు విభేదాలను ఇది ఎత్తి చూపుతోంది. భద్రత, వాణిజ్య అంశాలను మొదట చర్చించాలని ఇరాన్ పట్టుబడుతోంది. కాదు, అణు కార్యక్రమంపైనే ముందుగా తేల్చుకుందామని అమెరికా వాదిస్తుంది. తాజాగా ఇరాన్ ప్రతిపాదనలపై వాషింగ్టన్ స్పందించింది. తాజాగా ఇరాన్ పంపిన ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి జాతీయ భద్రతా బృందంతో ట్రంప్ చర్చించినట్టు వైట్ హౌస్ ధృవీకరించింది. ఇరాన్ విషయంలో అధ్యక్షుడు ట్రంప్కి లక్ష్మణ రేఖలేంటో అమెరికన్లకు, టెహ్రాన్కు స్పష్టంగా తెలుసని వైట్ హౌస్ తెలిపింది. అంటే ఇరాన్ ప్రతిపాదనలను అమెరికా తిరస్కరించలేదు, అలాగని స్వాగతించనూ లేదు. కానీ నివేదికల ప్రకారం ఇరాన్ ప్లాన్పై ట్రంప్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంక్షోభానికి అసలు కారణం ఇరాన్ అణు కార్యక్రమం. దీనిపై చర్చలు వాయిదా వేయాలని ఇరాన్ భావిస్తుంది. అదే ముందు తేలాలని అమెరికా వాదిస్తోంది. హార్ముజ్ను తెరుస్తామని ఇరాన్ ఆఫర్ చేసింది. కానీ అణు కార్యక్రమంపై చర్చలను పక్కన పెట్టడంతోనే ట్రంప్ ఆగ్రహానికి గురవుతున్నాడు. అయితే ఇరాన్ ప్రతిపాదనలను ట్రంప్ సర్కార్ అంగీకరిస్తుందా? అసలు ఈ యుద్ధం మొదలైందే అణు కార్యక్రమం గురించని, అలాంటప్పుడు అమెరికా ఎలా అంగీకరిస్తుందని వైట్ హౌస్ ప్రశ్నిస్తోంది. ప్రస్తుత ప్రతిష్టంభన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే షిప్పింగ్ మార్గాల పునరుద్ధరణ, ఆంక్షల నుంచి ఉపశమనం, భద్రతా హామీలు కావాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అణు అంశమే తమకు మొదటి ప్రాధాన్యమని అమెరికా తెగేసి చెబుతోంది. ఈ 2 దేశాల మధ్య పంథాల్లో మార్పు రానంత వరకు ఈ సంక్షోభంలో ముందడుగు పడడం అసాధ్యం. అయితే ఈ సంక్షోభం కేవలం అణు చర్చలకే పరిమితం కాలేదు. ఇది ప్రపంచంపై ఆర్థిక ఒత్తిడికి సంబంధించిన
అంశం. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హార్ముజ్ జలసంధి జీవనాడి వంటిది. ప్రపంచ చమురు, గ్యాస్ ఈ జలసంధి మార్గంలో 5వ వంతు సరఫరా అవుతుంది. అందుకే హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఒక ఆయుధంలా వాడుకుంటుందని అమెరికా విదేశాంగ సెక్రటరీ మార్కో రూబియో ఆరోపించాడు. ప్రపంచంపై ఇరాన్ ఆర్థిక అణుబాంబును ప్రయోగిస్తుందని రూబియో మండిపడ్డాడు. రూబియో ఆరోపణల్లో నిజముంది. అమెరికా జుట్టు పట్టుకొని నేలకు వంచడానికి తమకు ఉన్న ఏకైక ఆయుధం హార్ముజ్ జలసంధినని ఇరాన్ భావిస్తుంది. అందుకే యుద్ధం మొదలైన నాటి నుంచి ఆ మార్గంపై తెహ్రాన్ ఉడుం పట్టుపట్టింది. వాషింగ్టన్ కోణం నుంచి చూస్తే హార్ముజ్లో ఇంధన సరఫరాలను ఇరాన్ ఆటంకం కలిగిస్తుంది. దీంతో చర్చల్లో పైచేయి సాధించాలని ఇరాన్ ప్రయత్నిస్తున్నట్టు అమెరికా భావిస్తుంది. అందుకు తగ్గట్టుగానే అంతర్జాతీయ మార్కెట్లు కూడా స్పందిస్తున్నాయి. శాంతి చర్చలపై ఆశలు సన్నగిల్లడంతో తాజాగా చమురు ధరలు మళ్లీ పెరిగాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఒడిదుడులకు లోనయ్యాయి. తాత్కాలికంగా బాంబుల మోత ఆగిపోయింది. కానీ హార్ముజ్ మార్గంలో నౌకల రవాణా మాత్రం ఇప్పటికీ తీవ్రమైన ఒత్తిడిలోనే ఉంది. మరోవైపు ఇరాన్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తోంది. హార్ముజ్ జలసంధిపై తమ సైన్యానికి పూర్తి పట్టు ఉందని తెహ్రాన్ ప్రకటిస్తోంది. శత్రు దేశాల నౌకలు, సబ్మరైన్ల రాకపోకలను పూర్తిగా నియంత్రించామని ఇరాన్ చెబుతోంది. అంతేకాదు తెహ్రాన్ కొత్త ప్రణాళిక ప్రకారం హార్ముజ్ జలసంధి మార్గంలో వచ్చే నౌకలు తమకు టోల్ రుసుమును రియాల్లో చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే పశ్చిమాసియాలో యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణుల మోత ఆగింది. కానీ ఆర్థిక యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. అదే సమయంలో ఇరాన్ తన దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి మళ్లీ పాకిస్తాన్కు వెళ్లినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటే 48 గంటల గ్యాప్తో ఆయన ఇస్లామాబాద్కు వెళ్లడం ఇది మూడోసారి. మొదట 24న పాకిస్తాన్కు వెళ్లారు. మరోసారి 26న కూడా వెళ్లారు. ఇప్పుడు మళ్లీ ఇస్లామాబాద్లో అరాక్చి ప్రత్యక్షమయ్యారు. అరాక్చి పర్యటనలు చూస్తుంటే తెర వెనుక దౌత్యం ఇంకా చురుగ్గానే సాగుతుందని అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఓ కీలకమైన అంశం ఉంది. రష్యా పర్యటన ముగిసిన వెంటనే అరాక్చి మళ్లీ పాకిస్తాన్కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. 28న ఇరాన్ విదేశాంగ మంత్రి మాస్కోకు వెళ్లారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాస్కో అందిస్తున్న మద్దతుకు, సంఘీభావానికి అరాక్చి బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ఇరాన్ వెంటే ఉండి మద్దతునిచ్చే రష్యా వంటి మంత్రులు తమకు ఉన్నారని అరాక్చి వ్యాఖ్యానించారు. ఇరాన్కు రష్యా ఇస్తున్న దృఢమైన మద్దతుకు ఇరాన్ మంత్రి ధన్యవాదాలు తెలిపాడు. రెండు దేశాల సంబంధాలు వ్యూహాత్మకమని, భవిష్యత్తులోనే ఇలాగే కొనసాగాలని అరాక్చి స్పష్టం చేశాడు. సింపుల్ గా చెప్పాలంటే తమకు రష్యా అండగా ఉందని అమెరికాకు ఇరాన్ ఓ వార్నింగ్ ఇస్తోంది. తమకు ఇప్పటికీ శక్తివంతమైన భాగస్వామ్యులు అండగా ఉన్నారని తెహ్రాన్ తేల్చి చెబుతోంది. అరాక్చి వ్యాఖ్యలపై పుతిన్ కూడా స్పందించారు. స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారం కోసం ఇరాన్ ప్రజలు ఎంతో ధైర్యంగా, విరోచితంగా పోరాడుతున్నారని పుతిన్ కొనియాడారు. ఇరాన్ కొత్త నాయకత్వం ఈ గడ్డు కాలాన్ని దాటుతుందని, త్వరలోనే శాంతి నెలకొంటుందని తాము ఆశిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు స్పష్టం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే తెహ్రాన్కు అండగా ఉన్నామని మాస్కో కూడా బహిరంగంగానే చెబుతోంది. ఈ సంక్షోభంలో ఇప్పుడు కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ప్రేక్షక పాత్రకే పరిమితమైన యూరప్ కూడా ఇరాన్ యుద్ధం చర్చల్లోకి ప్రవేశిస్తుంది. యుద్ధం కారణంగా తమ మార్కెట్లు, సరఫరా వ్యవస్థలు దెబ్బతింటున్నా ఇన్నాళ్లు యూరప్ మౌనం వహించింది. కానీ ఇప్పుడు యూరోపియన్ నాయకులు కూడా గలం విప్పుతున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాను కావాలనే ఇరాన్ అవమానిస్తోందని మెర్జ్ అభిప్రాయపడ్డాడు. శాంతి చర్చలు జరపకుండానే అమెరికా ప్రతినిధులను ఇస్లామాబాద్ చుట్టూ తిప్పుకుంటూ ఏ ఫలితం లేకుండా ఇరాన్ వెనక్కి పంపుతుందని మెర్జ్ వివరించాడు. ఈ వ్యాఖ్యలు రెండు కారణాలతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మొదటిది, ఈ సంక్షోభ పరిష్కారంలో పురోగతి లేకపోవడంపై యూరప్ దేశాల్లో పెరుగుతున్న అసహనాన్ని ఇది సూచిస్తుంది. రెండోది, అసలు ఈ సమస్య ఎలా ముగుస్తుందనే దానిపై అమెరికా మిత్ర దేశాలకు స్పష్టత లేదని అర్థమవుతుంది. భాగస్వామ్య దేశాలే ఇలాంటి ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు ఈ ప్రతిష్టంభనతో నష్టం మరింత పెరుగుతోంది. అందుకే ఇప్పుడు ఈ రగడ ఐక్యరాజ్య సమితికి చేరింది. న్యూయార్క్లో జరిగిన ఒక సదస్సులో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు మరోసారి ముఖాముఖి తలపడ్డారు. అక్కడ కూడా అవే పాత సమస్యలు చర్చకు వచ్చాయి. 2 నెలలు గడుస్తున్నా ఇరు దేశాల్లో విశ్వాసం లేదు. ఉమ్మడి అంగీకారం లేకుండానే చర్చలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలతో పశ్చిమాసియా సతమతమవుతోంది. ఇది ప్రస్తుత చిత్రం. ఓవరాల్ గా చూస్తే తమకు ముందు గ్యారంటీలు ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. తమకు రాయితీలు కావాలని అమెరికా పట్టుబడుతోంది. ఎవరికి వారు మేమే ముందు అని పంతాలకు పోతున్నంత కాలం చర్చలు ముందుకు కదలవు.
ఈ ధోరణి మారనంత వరకు పశ్చిమాసియాలో శాంతి అనేది అందని ద్రాక్షే.